హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 2 అనమాట. ఇది కేక్ మ్యాష్ అండ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్. డెకరేషన్ మొత్తం మీరు చూసేసారు కదా. సో ఇది పార్ట్ 2. సో ఇంకా మేము యాక్చువల్లీ కేక్ కట్ చేయిద్దామని అనుకున్నాము, బట్ అది కేక్ స్మాష్ అయిపోయింది. యాక్చువల్లీ మా హస్బెండ్ ఏమన్నారంటే, మనం ఎడిదిరి ప్లాన్ చేసుకోలేదు కదా, సో చేయిద్దామని చెప్పి అనుకున్నాం. అస్సలు ఎంత బాగా ఆడుకున్నాడంట కేక్లో. బట్ మా బాబు కేక్ మొత్తం ఆగం చేయలేదండి. ఒక హాఫ్ కేక్ తీసుకున్నాడు, దాన్నే పిసికేసి అసలు ఆ బెడ్షీట్ కానీ అది మొత్తం ఆగం వేశాడు. మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకా అస్సలు వాడు అసలు ఆగలేదు. ఇంకా మా బాబు అలా పట్టుకొని వాళ్ళ అక్కకి అలా తినిపించేసి బాగా ఎంజాయ్ చేసి అనుకోలేదు. ఇలా బెడ్రూమ్ మొత్తం ఆగం చేసేసారు. యాక్చువల్లీ నేను హాల్లో ప్లాన్ చేయాల్సింది. హాల్లో కొంచెం చుట్టాలందరూ పడుకున్నారనమాట. సో అందుకని ఇంకా బెడ్రూమ్లో డెకరేషన్ చేసుకొని కేక్ కటింగ్ అనుకున్నాము, కానీ కాలేదు కదా. సో ఇంకా అసలు వీడియో మొత్తం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. యాక్చువల్లీ నేను బర్త్డేకి చాలాగా ప్లాన్ చేసుకున్నాను, బట్ మాకు కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల అస్సలు అవ్వలేదు. కానీ ఏదైనా మిస్ చేయకూడదు అని చెప్పి ఇంకా కేక్ మ్యాష్ కూడా ఇంకా ముందు రోజే ఇంకా మా హస్బెండ్కి నేను మామూలుగా తీసుకుని లైట్గా చేద్దాం, ఏమైనా ఎంజాయ్ చేస్తాడో లేదో అన్నట్టు అన్నాను. బట్ మా కోరికలన్నీ ఈ బర్త్డే కేక్లోనే జరిగిపోయాయి అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డే అయితే ఇంకా పడుకుంటారేమో అని చూస్తే అస్సలు లేదండి. చాలా బాగా ఎంజాయ్ చేసి అసలు అసలు మొత్తం ఇంటి నిండా, అసలు బట్టల నిండా, అసలు మా నిండా మొత్తం పూసేశాడు. బాగా ఆడుకున్నాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ కదా, ఆల్మోస్ట్ మేము చుట్టాలందరికీ చెప్పేసుకున్నాము. అండ్ డెకరేషన్ వాళ్ళు కూడా ఇంకా రేపు మార్నింగ్ అలా వస్తారన్నమాట, రేపు ఈవినింగ్ అలా. ఆ లోపల ఇంకా మా అత్తయ్య అండ్ మా వరది వాళ్ళు అండ్ మనశ్రీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా వచ్చేసి ఉన్నారు. సో వాళ్ళు ఇంకా పడుకున్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఆల్మోస్ట్ 12 o'clock కరెక్ట్ టైంకే మేము ఇంకా ముందుగానే ఎందుకు పిల్లల కోసం అని చెప్పి ముందుగా ప్లాన్ చేస్తున్నాం. పిల్లలే పడుకోలేదు, ఇంకా మేమేం చేస్తాము. సో ఇంకా వాళ్ళ కోసం ఇంకా కరెక్ట్గా 12కే కేక్ కట్ చేశాడనమాట. ఒక్కసారి చూడండి అసలు ఎంత బాగా అసలు ఆ పూసుకొని అదంతా పూయటము అదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను మామూలుగా అక్కడ వచ్చి కూర్చుండగానే అసలు ఇంకా మా మీదకి వచ్చేసి అదంతా మాకు పూసేసి జస్ట్ నేను అప్పుడే స్నానం చేసి వచ్చాను. ఇంకా మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చిన అది కూల్ కేక్ కాబట్టి సరిపోయింది. అది అలా వాటర్తో తుడివేయగానే పోతుంది అనమాట. మళ్ళీ కొంచెం చాక్లెట్స్ అందిస్తుంటే మా తమ్ముడు ఆ చాక్లెట్స్ కూడా తింటున్నాడు. బట్ ఆ కేక్ అది వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు, అంటే అతనికి అలవాటు లేదు కదా. సో చాక్లెట్ కూడా లైట్గా అదేంటో అనుకొని మామూలుగా ఎప్పుడైనా ఫుడ్ తినిపించేటప్పుడు కూడా తను అలా పిసుకుతాడు అనమాట. సో అదే అలానే దీన్ని కూడా పిసికేస్తున్నాడు అసలు. అండ్ మమ్మీ వాళ్ళు పక్క నుంచి అరుస్తున్నారు, ఏంట్రా అది మొత్తం ఆగం చేస్తున్నావు అని. సరే బెడ్షీటే కదా మమ్మీ, ఉతుక్కోవచ్చులే, ఏం కాదులే అని చెప్పి మేము కూడా వదిలేసాము. ఎంతవరకు ఆడుకుంటాడో ఆడుకొని అన్నట్టుగా. యాక్చువల్లీ లిత్వికాకి ప్లాన్ చేద్దాం అనుకున్నాము, అప్పుడు లిత్విక అప్పుడు మాకు కుదరలేదు. సో ఇప్పుడు కంపల్సరీగా ఇంకా బాబుకి కూడా మోస్ట్లీ ఎన్నో అనుకుంటాం, బట్ అన్నీ అనుకున్నామని జరగవు కదా. కానీ కొన్ని సరదాలు అవ్వాలి అని చెప్పి ముందు రోజుకి అయినా చేద్దాము అని చెప్పి ఇంకా తీసుకొచ్చి ఇంకా ఫుల్ వీడియోస్కి బాగా సపోర్ట్ చేశాడు. ఆ కింద రోజు బర్త్డే రోజు మాత్రం ఏం లేదండి. బర్త్డే రోజు ఎక్కువ వ్లాగ్ కూడా తీయలేకపోయాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టుకున్నాము. బట్ బర్త్డేకి ఎప్పుడైతే నేను స్టేజ్ మీదకి వెళ్ళానో చాలా హడావిడి అయిపోయింది, కొంచెం కంజెస్టెడ్గా. అక్కడ స్టేజ్ కొంచెం మాకు చిన్నదైందనమాట. సో కొంచెం కంజెస్టెడ్గా తిని బాబు బాగా సపోర్ట్ చేయలేదు. లిత్విక మాత్రం తన బర్త్డేకి డ్యాన్సులు కూడా వేసింది. వీడు అస్సలు లేదు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వేస్ట్, వాళ్ళని పిలిచి కూడా వేస్ట్. అసలు ఏడుస్తూ ఉన్నాడు, బట్టలు సరిగ్గా వేసుకోలేదు. కొంచెం చుట్టాలందరూ వచ్చి తలకి. అండ్ మేము యాక్చువల్లీ బర్త్డే షూట్ కూడా ప్లాన్ చేసుకుందాం అనమాట. అప్పుడే ఈవినింగ్ 4 o'clock అలా ఫొటోస్ వాళ్ళు వచ్చారు, కానీ బాబు వాటర్లో స్విమ్ చేస్తున్నట్టు అలా వీడియోస్ పాపకు తీయించాము. సో వీడికి కూడా అలానే ప్లాన్ చేసాము. బట్ అక్కడ బాగానే ఆడుకున్నాడు ఇంట్లో. ఎప్పుడైతే కిందకి రెడీ చేసుకొని తీసుకెళ్ళామో అస్సలు సపోర్ట్ చేయలేదు. ఆ వ్లాగ్స్ కూడా నేను పెడతాను కంపల్సరీగా. మీరు వీడియోస్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా పార్ట్స్ మొత్తం చూసేసేయండి. అండ్ మా బాబుని బ్లెస్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా కంపల్సరీగా సబ్స్క్రైబ్. అండ్ మా బాబు బర్త్డేకి యాక్చువల్లీ ఇంకో 6th బర్త్డే అయితే మళ్ళీ ఒక 1 weekలో మళ్ళీ పాప స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఆ లోపల నేను షూట్ చేసినవి మొత్తం ఎడిట్ చేసి పెట్టేయాలని చెప్పి వీడియోస్ మొత్తం ఇంకా
మోస్ట్లీ ఎక్కువగా నా ఫోన్లోనే తీసేసుకున్నాము. అండ్ కొన్ని వీడియోస్ ఇంకా వచ్చాయి ఉన్నాయి బాబు బర్త్డేవి, ప్రీ బర్త్డే షూట్స్వి కానీ బాబు స్నానాలవి అవన్నీ కూడా వచ్చేసి ఉన్నాయన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ మొత్తం చూసేసేయండి. సో ఇంకా అలా మొత్తం అలా పూసేసుకున్న తర్వాత ఇంకా మా బాబు దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పి ఇంక మా తమ్ముడు ఫొటోస్ తీస్తున్నాడు. యాక్చువల్లీ మా తమ్ముడు పడుకున్నాడు, వాడిని లేపి రేట్రా వాడికి కేక్ పెట్టవా అని చెప్పి లేపి వాడి చేత కేక్ పెట్టించి, ఇంకా యాక్చువల్లీ మా పాపది పెద్ద హైలైట్ అండి, అస్సలు పడుకోదు. నా బర్త్డేకి చెప్పట్లేదు ఇంక ఇదే గోల, నా బర్త్డే వాడికి అసలు విష్ కూడా, ఈవెన్ కేక్ కూడా నేను అదే కట్ చేస్తానని చెప్పింది. మేము అనుకున్నామేమో నెక్స్ట్ డే బర్త్డేకి అప్పుడు ఇట్లనే గొడవ చేస్తామంటే మోస్ట్లీ అసలు అక్కడ అలానే చేసింది. ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా నాకు ఇవ్వట్లేదని అలా కూర్చుంటుంది. చిన్నప్పుడు అసలు ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా ముందు ఇన్కేస్ ఇప్పుడు అంటే వాడికి తెలియదు కాబట్టి ఏదైనా ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంకా కొంచెం వస్తే వాడు అసలు ఇంక ఇద్దరు కొట్టుకుంటారేమో ఇంకా చూడాలి. సో ఇంకా మా బాబుకి మా తమ్ముడు అండ్ మా మరదలు అండ్ మమ్మీ అందరూ కేక్స్ తినిపిస్తున్నారు. సో నేను కొంచెం క్యాప్ పెట్టి ఏదైనా ఒక ఫోటో అన్న తీపిద్దామని చెప్పి ట్రై చేస్తాను, కానీ అస్సలు అవ్వట్లేదు. సో మా తమ్ముడు వచ్చి కేక్ పెడుతున్నాడు, అస్సలు తినట్లేదు. సో క్యాప్ తీసేసినా కూడా అసలు క్యాప్ కానీ ఏమి వద్దని బెలూన్స్తో ఆడతాడు, లేకపోతే కేక్తో తీసుకొస్తున్నారు. సో ఇంకా అలా ఫుల్ ఎంజాయ్ చేశారండి పిల్లలు మాత్రం. ఇవన్నీ మాకు మాత్రం చాలా మంచి మెమరీస్. సో యూట్యూబ్ వల్ల ముందు మాకు మెమరీస్ ఎక్కువైపోతున్నాయి. అండ్ చిన్నప్పుడు ఎంత స్టోర్ చేసుకున్నా ఫోన్లో అంత స్టోరేజ్ ఉండదు, ఎన్ని ఫోన్స్ యూజ్ చేస్తాం. అదే మన పిల్లలకి మన ఫ్యూచర్లో మనం ఏమైనా ఇవ్వాలి అని ఉంటే వాళ్ళ మెమరీస్ అనేవి మళ్ళీ రాదు, ఈ స్టేజ్ అనేది మళ్ళీ రాదు కదా. సో అందుకని నేను ప్రతి ఒక్కటి పాపకు కొన్ని పాపకు మోస్ట్లీ చేశాను, కొన్ని మిస్ అయిపోయాను. బాబు దగ్గర అలా మిస్ అవ్వకూడదు, ఇంకా ఎక్కువ మెమరీస్ క్రియేట్ చేయాలి. ఇన్ కేస్ వాడు పెద్ద అయిన తర్వాత చూసుకోవాలి. ఇప్పుడు పాపవి చూస్తున్నప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మమ్మీ ఇది నేను చిన్నప్పుడు అని చెప్పి అని అంటది. మమ్మీ నన్ను ఇలా చేయలేదు ఏంటి, అలా చేయలేదని ఇప్పుడు తను క్వశ్చనింగ్ కూడా స్టార్ట్ చేసింది నన్ను. ఎందుకంటే తమ్ముడివి చూస్తుంది కదా, మమ్మీ మరి నా అప్పుడు ఎందుకు ఇలా చేయలేదు అని చెప్పి క్వశ్చనింగ్ కూడా స్టార్ట్ చేసింది. సో ఇలాంటి మెమొరీస్ ఇవ్వాలి అని చెప్పి నేను ప్లాన్ చేసుకొని ఇలా చేద్దాం అని చెప్పి అనుకున్నాను. మోస్ట్లీ ట్రై చేశాను, నేను అనుకున్నవన్నీ అయితే చేశాను. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ తీసి మా పిల్లలకి అది నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పి మాత్రం నేను కంపల్సరీ వీడియోస్ మొత్తం చూశాను. సో మీరు కూడా నా వీడియోస్ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా బాగా చూస్తున్నారు, లైక్స్ ప్లేస్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అండ్ ఇలానే ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా నేను ముందుకు ఎదగాలని. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయటం కూడా నాకు పిల్లలతో కుదరదు, అండ్ అంత నేను ఎక్స్ప్లోర్ చేయలేనేమో ఇంట్లో ఉండి అని చెప్పి అనుకునేదాన్ని. అండ్ కొంత స్టార్ట్ చేసి మళ్ళీ నేను కొంచెం గ్యాప్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి, ఎందుకంటే నాకు పిల్లలతో అండ్ నా ప్రెగ్నెన్సీ అండ్ అదంతా కుదరలేదు. ఎందుకంటే నా చిన్న పాప మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ అండ్ తర్వాత ప్రెగ్నెన్సీ అవి వీడియోస్ కూడా అప్పుడు కూడా మా తమ్ముడు పెళ్ళిళ్ళు ఇవి బిజీగా ఉండే, అక్కడ వీడియోస్ తీయటానికి లేదు. అండ్ మా తమ్ముడు పెళ్ళి అప్పుడైతే నేను పక్కన లేదు, అది ఎందుకో ఏంటో ఆ కామెంట్ బాక్స్లో అడగండి, నేను కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలాంటి నా ఫ్యామిలీ వీడియోస్ కోసం మా కోసం సపోర్ట్ చేస్తున్న వాళ్ళ కోసం సో సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఫర్ ద పార్ట్ 3.